హాయ్ హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో నేను రోజు పనులు చేసుకుంటూనే ఇంటి పనులు ఒక హౌస్ వైఫ్గా పిల్లలను చూసుకుంటూ ఎలా చదువుతున్నానో డైలీ స్టడీ రొటీన్ గురించి చెప్పబోతున్నాను ఇవాళ. నేనైతే డైలీ 4:30కి లేస్తానండి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అటు ఇటు అనేసరికి సరిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఇంకా మిగతా 1.5 అవర్ అయితే చదువుతాను. అయితే ఈరోజు కూడా 4:30కి లేచి కొన్ని వాటర్ తాగి కూర్చున్నాను చదువుదామని. నేను చదువుదామని కూర్చునేసరికి 4:20 అయింది, చూసారు కదా టైము. 4:20 అవుతుంది. ఇంకా అప్పుడు కూర్చొని ఈరోజు టాపిక్ ఏం స్టార్ట్ చేశానంటే జీవావరణం, మనకి ఇంటర్లో ఉంటుంది కదా అది. యాక్చువల్లీ ఈ టాపిక్ నేను నిన్నే స్టార్ట్ చేశాను. మనకి ఈ టాపిక్ 9th క్లాస్లో కూడా ఉంటుంది కదా. ఫస్ట్ 9th క్లాస్లో చదివాను, కంప్లీట్ చేశాను. తర్వాత ఇది స్టార్ట్ చేసి కొన్ని పేజెస్ చదివాను. చదివిన తర్వాత జీవమండలాల దగ్గరికి వచ్చాను. జీవమండలాలు అనే టాపిక్ దగ్గరికి వచ్చాను ఇంటర్లో, జాగ్రఫీ. సో అది వచ్చాను, కానీ నాకు ఏంటో ఈ మండలాల గురించి కొద్దిగా అర్థం కాలేదు. చదవడానికి ట్రై చేశాను, అంటే ఆల్రెడీ ఒకసారి చదివాను, బట్ నాకు అది గుర్తులేదు. మళ్ళీ చదివాను, నేను ఇంకా పక్కన పెట్టేసి నైట్ అయితే క్లాస్ విన్నాను, సార్ క్లాసు. నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నానని చెప్పాను. అయితే సార్ బాగా చెప్పారు, బాగా అర్థమైంది. బట్ ఈ బుక్లో చూస్తే మాత్రం నాకు ఏం అర్థం కావట్లేదు. అండ్ మార్నింగ్ ఇదే చదువుదామనేసి తీశాను, కొద్దిగా చదివాను. ఇంకా కంప్లీట్ ఉంది, ఎందుకంటే ఒక 1 అవర్ కదా, నాకు 5 o'clock అయింది. సో 5 to 6 o'clock వరకు చదివాను. ఇంకా తర్వాత చదువుదామంటే ఈ టాపిక్ కుదరలేదండి నాకు. ఎందుకనంటే నాకు ఈవినింగ్ పనులు అయిపోయేసరికి మార్నింగ్ పనులు, మా పాపని రెడీ చేసి పంపడం, ఇంట్లో టిఫిన్ చేసి తినడం, బట్టలు ఇప్పడం, ఇవన్నీ చేసేసరికైతే 10 అలా అయ్యింది, 10:30 అలా అయింది. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను, నాకు కొద్దిగా హెల్త్ బాగుండట్లేదని. అలాగే మా పాపకు కూడా వైరల్ ఫీవర్ వచ్చింది కదా, ఈరోజే టైంలోకి తీసుకెళ్ళాను. దాంతో పాటు నాకు కూడా చెకప్ చేయించుకున్నాను. ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేశాను, ఇంకా తొందరగా. అప్పటికే నాకు ఆన్లైన్ క్లాస్ ఉండే ఈరోజు. సో ఇంకా ఏం చేస్తాను, నాకు ఆ టైంకే క్లాస్ ఉంది. బట్ నేనేం చేశానంటే ఇంకా క్లాస్ వినుకుంటూనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇంకా వంట చేశానండి. ఇంకా క్లాస్ అయితే అయిపోయింది ఆఫ్టర్నూన్. మళ్ళీ 1 o'clock అయితే నేను భోజనం చేసి కూర్చున్నాను. మళ్ళీ క్లాస్ వచ్చింది. ఇవాళ డే మొత్తం క్లాస్ పెట్టారు, మెథడాలజీ క్లాసు ఇవాళ ఫస్ట్ పెట్టారు. అండ్ నేను వినడం కూడా మెథడాలజీ క్లాస్ అనేది ఫస్ట్ టైము. అందరూ అన్నారు కదా, నేను అంటే అనుకుంటున్నట్టున్నారు నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నానని. బట్ నేనైతే ఇది రీసెంట్గానే పర్చేస్ చేశానండి ఈ క్లాసెస్. యాక్చువల్లీ లాస్ట్ టైం డిఎస్సి నేను రాశాను 24లో, బట్ నాకు జాబ్ రాలేదు. అప్పుడైతే దేనికి నేను క్లాస్ ఏం తీసుకోలేదు, ఓన్లీ చదివాను అంతే, ఓన్ ప్రిపరేషన్ మాత్రమే. అండ్ మాక్ టెస్ట్లు అది అసలు ఏం లేదు, నాకు అసలు వాటి గురించి తెలియదు. అయితే ఆ టైంలోనే, ఎగ్జామ్ టైంలోనే ఈ యాప్ గురించి తెలిసింది. బట్ యూట్యూబ్ క్లాసెస్ విన్నాను, క్లాసెస్ ఏం తీసుకోలేదు. ఇంకా ఆఫ్టర్ ఎగ్జామ్స్ నేను కొన్ని రోజుల తర్వాత, ఒక 6 months తర్వాత మళ్ళీ మనకి ఎట్లాగో మనకి జాబ్ నోటిఫికేషన్ ఉంటుందని అన్నారు కదా అనేసి క్లాసెస్ తీసుకోలేదు అప్పుడు. ఓన్లీ ఎగ్జామ్స్ రాయడానికి టెస్ట్ సిరీస్ తీసుకున్నాను, ఒక 1 year వ్యాలిడిటీతో. అండ్ తీసుకున్నాను, అది అయిపోయింది, రాశాను, బాగుంటాయి టెస్ట్లు. సో నేనైతే అది రాశాను. మళ్ళీ గ్యాప్ వచ్చింది, ఇంకా నేను మళ్ళీ తీసుకోలేదు క్లాసెస్ మళ్ళీ రీసెంట్గా. ఎందుకంటే నాకు కొన్ని టాపిక్స్ అనేది అర్థం కావట్లేదు. ఇంకా టోటల్ కోర్స్ తీసుకుందామని రీసెంట్గానే పర్చేస్ చేశాను, ఇంకా 1 month కూడా అవ్వలేదు. సో తీసుకున్నాను. ఇంకా క్లాసెస్ నేను ఏది పూర్తిగా వినలేదు, ఇప్పుడిప్పుడే విన్నాను. ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాను మళ్ళీ. సో ఇదండి, నేనైతే రీసెంట్గానే తీసుకున్నాను క్లాసెస్. ఇంకా చూసారుగా, నేనైతే చదువుతుంటే మా పాప అటు ఇటు వస్తుంది. ఇంకా ఇలాగే అండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకైతే ఇది సరిపోయింది. ఇంకా టాపిక్ అయితే ఇన్కంప్లీట్ ఉంది, ఇంకా 2 pages ఉంది. ఇవాళ అయితే ఈ టాపిక్ కంప్లీట్ చేసి అండ్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను.
మరి ఏమవుతుందనేది చూడాలి. అయితే అందరు హౌస్ వైఫ్ ఇదే కదండీ! ఎలా చదవాలక్క అని నాకు కామెంట్ చేస్తున్నారు. ఏం లేదండి, ఫస్ట్ మీరైతే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే చాలు, నెమ్మదిగా అదే కంటిన్యూ చేయండి. మీకనేది ఏమంటారు, మీకు ఎలా చదవాలనేది అర్థమవుతుంది. ఫస్ట్ అర్థం కాదు, స్టార్ట్ చేసేంత వరకే మీకు ఆ టెన్షన్ అండి. ఒకసారి స్టార్ట్ చేస్తే మీకు అంత భయం అనేది ఉండదు. అండ్ నేను కూడా ఫస్ట్‌లో ఎర్లీ మార్నింగ్ లేవకపోయేదాన్ని నిజం చెప్పాలంటే. ఈ మధ్య లేస్తున్నాను. అప్పుడు అంత తెలీదు ఇట్లా చదవాలి, అలా చదవాలని. కాబట్టి ఇప్పుడైతే రెగ్యులర్‌గానే లేస్తున్నాను. ఇంకా డీఎస్ ఎగ్జామ్ వచ్చేదాకా వెయిట్ చేయొద్దు. నాకైతే ఇంకా సబ్జెక్టు పూర్తిగా వచ్చినట్టు అనిపించట్లేదు. సో, నాకైతే ఫస్ట్ రాదు కదా! వచ్చిన తర్వాత చూద్దాం అని అనుకునే బదులు ఫస్ట్ చదివితే బెటర్ అనేసి నేనైతే ఇక డైలీ కొద్దిగా చదువుతున్నాను. ఈ పిల్లలను చూసుకుంటూ. ఇంకొకసారి అయితే చదవబుద్ధి కాదు. మనకెంత చదవబుద్ధి కాకపోయినా కాసేపు బుక్కు తీసి ఒక 20, 30 మినిట్స్ అయినా జస్ట్ చూసినా చాలు. ఎందుకంటే తర్వాత రోజు అసలు ముట్టుకోబుద్ధి కాదు. ఒకరోజు మనం చదవకపోతే ఇంకొక రోజు తెరిచి చదవాలని అనిపించదు. అందుకని నేను అందరికి చెప్పేది ఒకటే, మీకు ఎన్ని పనులున్నా ఏమైనా కానీ కనీసం యూట్యూబ్ క్లాస్ అయినా వినండి, లేదంటే కాసేపు చదవండి, లేదంటే టెస్ట్‌లన్నా రాయండి. ఏదో ఒకటైతే చెయ్యండి రెగ్యులర్‌గా. అసలే మొత్తం స్కిప్ చేయకండి చాలా రోజుల వరకు. ఎందుకంటే మళ్ళీ మనం కన్సిస్టెన్సీలోకి రావాలంటే చాలా టైం పడుతుంది. అందుకనే నేను అందరికి చెప్పేది అదొక్కటే. మనం ఎన్ని పనులున్నా కానీ మనం మన స్టడీస్‌ని వదిలిపెట్టకూడదు. అందరికి హౌస్ వైఫ్‌కి అలాగే ఇంకా ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళందరికీ నేను చెప్పేది ఇదొకటేనండి. సో, ఇంకా నా గురించి కొన్ని కామెంట్స్ అడుగుతున్నారు. అక్క మీరు ఏ డిస్ట్రిక్ట్ అని. మాది తెలంగాణ స్టేట్ అండ్ మహబూబాద్ డిస్ట్రిక్ట్. ఈ వీడియోలో చెప్తున్నాను. నా పేరు పూజ. తెలంగాణ స్టేట్, మహబూబాద్ డిస్ట్రిక్ట్. అలాగే నేను లాస్ట్ టైం 24లో డిఎస్సి రాశాను. మిస్ అయింది. ఓన్ ప్రిపరేషన్ అంటే తెలీదు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. నేను మిస్టేక్ చేసింది ఏంటో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఇదండి నా గురించి డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.